ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ మరింత స్పీడ్ పెంచింది. వై నాట్ 175 అంటూ దూసుకెళ్తుంది. సామాజిక సాధికార యాత్ర పేరుతో నియోజకవర్గాలను చుట్టేస్తోంది. దానిలో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర కొనసాగుతుంది. మంగళగిరి కూరగాయల మార్కెట్ సెంటర్లో సామాజిక సాధికార యాత్ర సభ ఏర్పాటు చేశారు. మంగళగిరి బస్సు యాత్ర సభలో పలువురు మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరోవైపు మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జిగా ఇటీవలే గంజి చిరంజీవిని నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, బస్సు యాత్ర ఎలా కొనసాగుతుంది? సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మంగళగిరిలో వైసీపీ చేపట్టినటువంటి సామాజిక బస్సు యాత్ర అనేది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, బీసీకి సంబంధించిన, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మంగళగిరి నగరం మొత్తం కూడా భారీ ఫ్లెక్సీలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు వైసీపీ ముందు నుంచి కూడా మంగళగిరిని చాలా సీరియస్గా తీసుకొని వచ్చే ఎన్నికల్లో ఈ సీటు గెలవాలనే దాని మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి బస్సు యాత్ర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళే దిశగా అయితే మొత్తం అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకోకుండా కూడా మరోవైపు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభలో వైసీపీ సీనియర్ నేతలందరూ కూడా ప్రజలను ఉద్దేశించి కీలకమైనటువంటి సూచనలు అయితే ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని గెలిపించుకోవాలనే దిశగా అయితే వారికి సూచనలు ఇచ్చే దిశగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నారా లోకేష్ ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో లోకేష్ను ఏ విధంగా మనం ఢీకొట్టాలి, గంజి చిరంజీవికి ఇప్పటికే ఇక్కడ సీటు కేటాయించిన నేపథ్యంలో గంజి చిరంజీవిని ఏ విధంగా గెలిపించుకోవాలి వైసీపీ తరఫున అనే అంశానికి సంబంధించి మంత్రులు, సీనియర్ నేతలందరూ కూడా ప్రజలకు పలు సూచనలు చేసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దిశగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లోనే భారీ బహిరంగ సభ అయితే ప్రారంభం కానుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మటుకు పోలీసులు భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.